సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న జిఎంకే డెవలపర్స్ సంస్థ పలువురి ప్రశంసలు. బక్రీద్ సందర్భంగా ఆగిపోయిన సంత, ఇబ్బందులు పడ్డ రైతులు, వ్యాపారస్తులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఆండూరు పట్టణంలోని విలేమున్ మైదానంలో జిఎంకే బిల్డర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిఎంకే బిల్డర్స్ సంస్థ యువకులను క్రీడల వైపే కాకుండా అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. గత నెల 29వ తేదీ నుండి ప్రారంభమైన క్రికెట్ పోటీలు ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతాయని, 15వ తేదీన గెలుపొందిన వారికి ట్రోఫీతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ తదితరులకు బహుమతులు, ప్రైజ్ మనీ ఉంటుందని జిఎంకే ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా 15వ తేదీ జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిఎంకే బిల్డర్స్ అధినేత ముజీబ్ ఖాన్ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా యువకులకు క్రీడలు, వితంతుల పిల్లల చదువులకు ఆర్థిక సహాయం, మహిళలకు కుట్టు మిషన్లలో శిక్షణ, యువకులకు, విద్యార్థులకు కంప్యూటర్ ట్రైనింగ్, ఖురాన్ మత బోధకులకు ప్లాట్లను ఇవ్వడం జరిగిందని, విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగిందని, యువకుల కోసం వ్యాయామశాల, క్రికెట్ క్లబ్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా కందనెల్లిలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించారని, ఇలా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జిఎంకే బిల్డర్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముజీబ్ ఖాన్ తనయుడు మహమ్మద్ గులాం ముదాసిర్ ఖాన్, ఇబ్రహీం ఖాన్, వాసిం బరి, ఎంఏ మతీన్, సోహెల్ ఉమ్రీ, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ముజీబ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు కూడా ఇప్పుడే టాస్ కూడా వేసినాము. అప్సరా 11 ప్లస్ ఆఫ్రిది 11 ఇద్దరి మధ్యలో అప్సరా 11 టాస్ గెలిచింది. కానీ తాండూరులో డబ్ల్యూపీఎల్ పేరున టోర్నమెంట్ పెట్టి మన ముజీబ్ ఖాన్ గారు యువతకు మంచి అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశంలో అందరు పిల్లలు పాల్గొని మంచిగా క్రికెట్ ఆడి తాండూరు పేరు తెచ్చుకోవాలని, మన 15వ తారీఖు నాడు కూడా ఫార్మర్ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ కూడా వస్తున్నారు. ప్లస్ మంచి ఫైనల్ రోజు మంచి తాండూరుకు మంచి పేరు వస్తుంది. రాను తాండూరులో క్రికెట్ క్లబ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు మంచి అవకాశం పిల్లలకి ఇచ్చినందుకు వాళ్ళ ఈ జిఎంకే ట్రస్ట్ వాళ్ళు, జిఎంకే బిల్డర్స్ ఏదైనా పని తీసుకున్నా అందరి గురించే తీసుకుంటున్నారు. చాలా మంచిది. తాండూరు కూడా పిల్లలకు కూడా అవకాశాలు కూడా వస్తాయి. మంచి క్రీడా పార్టిసిపేట్ చేసుకుంటే మంచి ప్లేయర్స్ కూడా కావచ్చు. కాబట్టి మా పొలిటికల్ లీడర్స్కు కోరేది ఏమంటే, ఈ తాండూరు పిల్లలకు మంచి అవకాశం ఇవ్వాలి, మంచి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వాలి. ఒక క్రికెట్ క్లబ్ కానీ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. ఇంతవరకు తాండూరు వేరే రంగాల్లో బిజినెస్ పరంగా కానీ మొత్తం బిజినెస్ పరంగా కానీ చాలా అభివృద్ధి ఉన్నది. కానీ స్పోర్ట్స్లో జీరో ఉన్నది. కాబట్టి గతంలో 15 years బ్యాక్ తాండూరు క్రికెట్లో 15-20 years బ్యాక్ క్రికెట్లో తాండూరు స్టేట్, నేషనల్ లెవెల్ కూడా ఆడినరు పిల్లలు. కాబట్టి మా పొలిటికల్ ఎమ్మెల్యే సాబ్ కానీ ఎమ్మెల్సీ సార్ కానీ అని ముజీబ్ ఖాన్ జిఎంకే ఫౌండర్ వాళ్ళకు పిల్లలకు మంచి అవకాశం ఇప్పించి మంచి ఒక క్రీడా క్లబ్, క్రికెట్ క్లబ్ కానీ స్పోర్ట్స్ క్లబ్ ఏమైనా వాళ్ళకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నా విజ్ఞప్తి. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू।
अल्लाह का लाख लाख शुक्र है, नौजवानों की खिदमत करने का मौका मिला। नौजवानों का जीएम के चैरिटेबल ट्रस्ट से हम लोग नौजवानों को खेल के मैदान में स्पोर्ट्स में सपोर्ट करेंगे। हमसे जीता हुआ तो उसका आइए और खूब फ़ायदा उठाइए। हमसे जीएम के से जितना सपोर्ट करने हमसे होएगा उतना हम करेंगे। जज़ाकल्लाह। अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आज के इस मौके पर टूर्नामेंट की तफसीलात मुझसे पहले जनाब इरफान साहब ने आप हज़रात के सामने रखी। मैं ये मुनासिब समझता हूँ कि ASGM के ट्रस्ट की जानिब से गुज़िश्ता कई सालों से जो खिदमत इंसानियत की खिदमत में पेश की जा रही हैं उसका मुख्तसर आप हज़रात के सामने एक जायज़ा रखूँ। गुज़िश्ता कई सालों से जनाब अब्दुल मुजीब खान साहब चैरिटी के कामों में मशगूल हैं। 2-1 साल से इन कामों को मुनज़्ज़म शक्ल देकर ASGM के ट्रस्ट बनाया गया और उस ट्रस्ट के तहत जो काम हुए हैं माजी करीब में, उनमें SC ST गरीब ख़वातीन और मुस्लिम गरीब ख़वातीन में कम से कम 200 से 250 सेविंग मशीन्स की तक़सीम अमल में आई। 3 महीने पहले 115 मसाजिद के इमामों और मौज़्ज़िनों को प्लाट्स तक़सीम किए गए। मुजीब खान साहब का ये एक ऐसा कारनामा था जिसकी मिसाल मुग़लिया सल्तनत में भी हमें नहीं मिलती। माजी करीब में कंप्यूटर ट्रेनिंग कोर्सेस चलाए गए, स्पोकन इंग्लिश क्लासेस चलाई गई और समर इस्लामिक कोर्स फॉर किड्स के नाम से भी एक कामयाब समर इस्लामिक कोर्स चलाया गया। साथ ही साथ इंसानियत की खिदमत के शोबे में हेल्थ क्लब, हेल्थ कैंप, आई कैंप और ख़तना कैंप का भी इनेकाद किया गया। जनाब मुजीब खान साहब का ये मानना है कि एक सेहतमंद जिस्म में ही एक सेहतमंद दिमाग हो सकता है। दूसरे मानों में अगर हम ये कहें कि एक सेहतमंद जहन के लिए एक सेहतमंद बदन की ज़रूरत पेश आती है। इसके पेश नज़र मुजीब खान साहब ने यह फ़ैसला किया कि ट्रस्ट के मातहत एक स्पोर्ट्स एकेडमी का क़याम किया जाए और उस स्पोर्ट्स एकेडमी की पहली कोशिश हमारे सामने आज यहाँ मौजूद है, जिसमें तांडूर और उसके अतराफ़ की 64 टीमों ने हिस्सा लिया। मुजीब खान साहब की प्लानिंग में एक बात ये भी है कि बच्चों की हिफ्ज़ान सेहत के सिलसिले में एक इंतहाई एडवांस इक्विप के साथ एक जिम भी तांडूर में जो है खोला जाएगा, जिससे नौजवान तबका फ़ायदा उठा सकता है। सामीन, ये जो भी खिदमात की जा रही हैं, इन खिदमात का ताल्लुक़ किसी ख़ास ग्रोह, किसी ख़ास तबक़े या किसी ख़ास मज़हब के नौजवानों से नहीं है। ये सारी की सारी स्कीमात जो हैं ये हिंदू, मुस्लिम, सिख, ईसाई बल्कि हर शहरी के लिए इंशाअल्लाह अवेलेबल रहेंगी। मैं मुजीब खान साहब को इस मौके पर मुबारकबाद देता हूँ कि उन्होंने आने वाले एकेडमिक ईयर में तांडूर में 100 से ज़ायद ऑर्फन्स की स्कूल फ़ीस अदा करने का बंदोबस्त भी किया है। तो ये थी कुछ मुख्तसर कारकर्दगी ASGM के ट्रस्ट की। अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला जनाब मुजीब खान साहब को सेहत और आफ़ियत से नवाजे। आजकल वो जो है मुल्क से बाहर हैं, हज के सिलसिले में मक्का गए हुए हैं। अल्लाह ताला उनकी इबादतों और मनासिक हज को कबूल करे। तो ये कारकर्दगी है। मुख्तसर तौर पर हमारी तमाम आवाम से ये अपील है कि ये जो भी एक्टिविटीज़ जारी हैं, इन एक्टिविटीज़ को किसी भी किस्म का मजहबी या मसलकी रंग दिए बग़ैर ये हर इंसान के लिए, हर शहरी के लिए इंशाअल्लाह मुजीब खान साहब की खिदमत अवेलेबल रहेंगी। फ्यूचर में भी इंशाअल्लाह अगर नौजवानों की तरफ से कोई मशवरे आ रहे हैं तो उन मशवरों पर संजीदगी के साथ गौर करके सोसाइटी के हक़ में जो भी बेहतर होगा वो काम करने के लिए ये ट्रस्ट तैयार रहेगा। UPL का
जो मैच अभी खेला जाना बाकी है अप्सरा 11 और उमर 11 के बीच में, और दोनों के दरमियान अभी टॉस हुआ। अप्सरा 11 टॉस जीते और आफरीदी 11 और अप्सरा 11 के दरमियान टॉस हुआ है, जिसमें अप्सरा 11 टॉस जीती है और अभी फैसला अभी करना बाकी है। लिहाजा मैं तमाम प्लेयरों से अदमन गुजारिश करता हूं कि डिसिप्लिन को कायम रखें। जीत और हार लगी हुई रहती है, लिहाजा ये टूर्नामेंट को पीसफुल टूर्नामेंट और स्पोर्टिंग स्पिरिट के हिसाब से खेला जाए। लिहाजा मैं मुजीब खान साहब जो इसको स्पॉन्सर किए हैं, मैं उनका भी शुक्रिया अदा करते हुए और तमाम नौजवानों को स्पोर्ट्स में आगे लाने के लिए अभी 15 तारीख को मोहम्मद अजहरुद्दीन साहब भी आने वाले हैं। लिहाजा यहाँ पे एक स्पोर्ट्स एसोसिएशन और स्पोर्ट्स के लिए एक स्पोर्ट्स क्लब बनाने की भी कोशिश की जा रही है। इन कोशिशों को कामयाब करने के लिए सभी लीडरों से, सभी पार्टी के लीडरों से और जो कायदीन हैं यहाँ के, चाहे MLA साहब हो या MLC हो, ये लोग अपने बच्चों को अभी तक अगर स्पोर्ट्स एकेडमी नहीं बनाए हैं तो लिहाजा ये साल तो भी बनाते हुए अपने नौजवानों को उभार के नए नए मौके फराहम करें। अल्लाह हाफ़िज़। थोड़ी सी स्लिप में हलचल, सीधा गेंद गई, शायद 1 रन मिला तो थोड़े से भाग्यशाली रहे आदम, वरना ये यकीनन 4 रन होता। जो पीछे स्टेज दिख रहा है और जो झाड़ दिख रहा है उसको अगर गेंद लगती है तो जितने भाग सकते हैं दोनों ही सामना करेंगे। अफरोज आई गेंद थी, इसे उछाल कर खेलने की कोशिश लेकिन नाकामयाब। गेंद गई सीधा विकेट कीपर के दस्तानों में, कोई रन नहीं, कोई नुकसान। अफरोज ये फुल टॉस गेंद थी, समझ नहीं पाए, गेंद गई सीधा डंडे पर लगी तो पहला झटका लगा। इस पहले झटके के बाद नए बल्लेबाज आ रहे हैं। जी भैया, बल्लेबाज रवि आई गेंद थी, हवा में जरूर देखना होगा यहाँ पर। जब तक राजा भाई थ्रो किए लेकिन जब तक सचिन बॉल उठाते 2 रन। फिर एक बार असलम अपने ओर की अगली गेंद लेकर आई गेंद थी, इसे पॉइंट की दिशा में खेलने की कोशिश लेकिन नाकामयाब। गेंद और बल्ले का कोई तालमेल नहीं। पर सचिन ये फुल टॉस गेंद थी, समझ नहीं पाए, जाने दिया विकेट कीपर के दस्तानों में। आई गेंद थी, समझ नहीं पाए, खाने पर लगी, कोई रन नहीं, कोई नुकसान नहीं। तो थोड़ी देर पहले प्रेस मीट हुआ यहाँ पे। ये उछाल कर खेल दिया, कोई फील्डर मौजूद नहीं, जा रही है गेंद। जब तक विनय गेंद पर दौड़ते 2 रन ले सकते हैं तो 2 रन भरपूर किए तो इन 2 रनों की मदद से स्कोर जा पहुंचा 4 रन 1 विकेट के नुकसान से। तो इसके बाद जो मैच होगा वार्ड नंबर 35 के बीच आई गेंद थी, हवा में जरूर देखना होगा, मज्जू गेंद था और ये आउट। तो ये दूसरा झटका लगता हुआ। तो इसके बाद जो मैच होगा PRR और वार्ड नंबर 35, मैं दोनों ही कप्तानों से गुजारिश करूंगा कि वो इनिंग के बाद आकर टॉस उछाले, बहुत सफल होते हैं। फिर एक बार तैयार, थोड़ी सी उछाल ली थी, एम्पायर का इशारा अतिरिक्त रन, वाइड या नो टिप्पा पड़ते ही कट कर दिया। देखना होगा वहां पर दोनों ही फील्डरों को चकमा दे दी, गेंद गई सीधा बाउंड्री लाइन के बाहर, 4 रन। एक नजाकत भरा शॉट देखा, तेज गेंद थी, सिर्फ अपना बैट का बल्ले का फेस खोला। अच्छा स्कोर खड़ा करना होगा आफरीदी 11 को अगर इस मैच को जीतना हो तो। फिर एक बार सचिन आई गेंद थी, समझ नहीं पाए, जाने दिया विकेट कीपर के दस्तानों में, कोई छेड़खानी नहीं की। काफी तेज तरीन गेंदे सचिन की। कैच हो सकता है ये, आदम खान बहुत अच्छा कैच। तो तीसरी विकेट गिरी, ओवर का अख्ताम, 2 ओवर के अख्ताम पर स्कोर जा पहुंचा है 9 रन 2 विकेटों के 3 विकेटों के नुकसान से। मैं PRR और कटी गेंद ये, लेकिन इतनी अच्छी फील्डिंग इकराम के हाथों। तारीख को एक ग्रैंड फिनाले होगा, क्लोजिंग सेरेमनी होगी, उसमें हमारे हिंदुस्तान क्रिकेट के साबिका कप्तान जनाब मोहम्मद अजहरुद्दीन साहब आएंगे। तो मैं पूरे शायकीन से मैं जानना चाहूंगा कि वो
भैया आओ जी। इस तरीके से कुर्सी का साथ संभालने के लिए धनराज आ रहे हैं, देखना होगा। ఈ నెల 7వ తేదీన బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ రోడ్డులో గల మార్కెట్ యార్డ్లో అధికారులు సంతను నిర్వహించలేకపోయారు. ఈ నెల 15వ తేదీ ఏరువాక పౌర్ణమి ఉందని రైతులు ఏరువాక పౌర్ణమి కోసం పశువులను కొనడానికి వచ్చి కొనలేక వెళ్లిపోతున్నామని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి గురువారం సంతలో రైతులు ఎడ్లను ఆవులను విక్రయించేవారు. 7వ తేదీన బక్రీద్ పండుగ ఉన్నందున ఈ గురువారం సంతలో పశువుల క్రయ విక్రయాలు జరగలేదు. దీంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన రైతులు పలు ఇబ్బందులకు గురయ్యారు. సంత జరగదనే విషయం ముందే మీడియా ద్వారా సమాచారం ఇవ్వవలసి ఉండేదని, మేము వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని సంతకు వచ్చి వృధాగా తిరిగి తమ గ్రామాలకు వెళ్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు రైతులకు వ్యాపారస్తులకు ముందస్తు సమాచారం ఇవ్వవలసి ఉండేదని రైతులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు పశువుల సంతలో ఎలాంటి క్రియ విక్రయాలు జరపబడవని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని రైతులకు తెలియకపోవడంతో ప్రతి గురువారం వచ్చే విధంగా ఈ గురువారం కూడా వచ్చి అసహనంతో తిరిగి వెళ్లారు. దీంతో కొందరు రోడ్డుపైనే తమ సంతను నిర్వహించుకున్నారు. ఇప్పుడు మేము వికారాబాద్కి వెళ్ళి వచ్చినాం అంగడికి. ప్రతి వారం వస్తాం, ప్రతి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు వచ్చినాక ఏమైందంటే ఆడ గేట్కి లాక్ కనిపించింది. పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏమైంది సార్ అంటే ఇట్లా అడిగితే లేదు గవర్నమెంట్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది బంద్ చేయాలని అంటే, సరే సరే మనం వారం వస్తాం కదా మనకు తెలియదు కదా అడిగితే, అట్లా లేదు ఇది 2 తారీఖు నుంచి బంద్ చేసినాం, మనం పేపర్లో ఇవ్వలేదంటే అదే అట్లా కూడా అడిగినాం. అట్లా ఇవ్వలేదు, ఇప్పుడు మనకు ఆర్డర్ అట్లా వచ్చింది, అట్లా బంద్ చేసినా వాళ్ళు అన్నారు. సరే ఇప్పుడు మనం వచ్చినాం ఆడికెళ్ళి వికారాబాద్కి వెళ్ళి 2000 ఖర్చు, మనకు బండి ఉన్నది. ఇంకోటి ఏమున్నదంటే 7 తారీఖు బక్రీద్ పండుగ ఉన్నది, 11 తారీఖు ఎరకపున్నం అనేది ఎడ్లది పండుగ ఉంటుంది. అది మన తెలంగాణలో, కర్ణాటకలో 2 స్టేట్లో అవుతుంది. ఇప్పుడు మనం ఈ సామానంతా తెచ్చింది బక్రీద్ కాదు, ఎప్పటికీ వస్తాం కానీ ఎరకపున్నం అని పండుగ ఉంటుంది. ఆ పండుగ కొరకు తెచ్చినాం. లక్షల అమ్మాలు ఉన్నది మనది. ఇప్పుడు ఏం చేయాలి? పబ్లిక్ లేదు, ఏం లేదు. ఇప్పుడు వచ్చినాం కానీ 500 గిరాక్ కాలేదు, పబ్లిక్ లేదు, ఏం లేదు. ఎట్లా చేయాలి? అట్లా ఇంకోటి గవర్నమెంట్ ఏం చేసేది ఉండే, బక్రీద్ కొరకు ఇట్లా బంద్ చేసిన అంటే 1 నెల ముందు ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వాలి. చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు బేరం చేసేటోళ్ళు, ఎడ్లు కొనేటోళ్ళు వాళ్ళు తీసుకురారు. ఇప్పుడు రైతులు, ఒక రైతు తాపి ఇప్పుడు పెళ్లి ఉంటుంది, ఆ పెళ్లి కొరకని ఎడ్లు అమ్ముకోనికి ఆయన అంగడి వస్తాడు. ఏం చేయాలని ఇప్పుడు ఇది పరిస్థితి. 4 ఎకరాల పొలం ఉంది, 2 ఎడ్లు కావాలి. నేను ఇప్పుడు ఎడ్లు కొనుక్కొని వచ్చినా, ఇప్పుడు బాజార్ బంద్ ఉంది, మళ్ళీ వారం తీసుకుంటా. आपका नाम? सलीम। कहाँ से आते हैं? तांडोर से, पुरानी मार्केट। हर बाजार आते हैं? हाँ, हर बाजार आते हैं। हमारे बाजार बंद है तो हमारे मालूम ही नहीं क्या। हर हमेशा कारोबार रहता था, हर हमेशा क्या है बाजार चालू रहता था, अभी अचानक बंद कर दिए, मालूम ही नहीं किसको भी। पब्लिक भी परेशान है और कारोबार करने वाले परेशान है। पब्लिक कुछ बोल रही? पब्लिक क्या बोल रही? पब्लिक वही बोल रही, हर हमेशा महिला आते थे, लेते थे हम, कोई भी आगो देख रहे जा रहे, पूछते जा रहे, कहीं को भी हमारे बोले नहीं, मालूम ही नहीं, पेपर में तक नहीं दिया, अचानक बंद कर दिया बोल को। कहाँ से आप? तांडूर। क्या करते हैं? ये मेरा बैलों का बिजनेस, रस्सियों का बिजनेस है। कहीं का? रस्सियों का, बैलों का सामान। हर बाजार आते हैं? हर बाजार आता हूँ। ये बाजार बंद है, सब मालूम है आपको? नहीं मालूम, नहीं बोले हमारे, डायरेक्ट सुबह में ही बंद कर दिया उन्होंने। आगे पुलिस वाले बंद करे? नहीं, कौन बंद करे? सुबह में तो पुलिस वाले थे और वो चिट्ठी वाले जो थे उन्होंने 2 जने थे, नहीं भरने दिए बाजार। बैला आए थे यहाँ? और 2-3 बैल आए थे, चले गए। हर साल ईद के टाइम बंद होता? ये 2 साल से, 1 साल गए साल भी हुआ, ये साल हुआ, 2 साल हुआ। अब पहले चला नहीं था? पहले कोई भी कुछ भी चला नहीं दिए, अब 2-3 दिन से बंद करे बाजार। बंद है, फिर आप वहाँ जा सकते ना, कहीं को नहीं गए? नहीं, वो हमारे बैलों का ईद का है ना, वो कहीं की ईद है? बैलों की ईद है, ईद है, बैलों की ईद है, इसके लिए सामान लगता है, लोग आते हैं इसके लिए सामान देना पड़ता है। ప్రతి అంగడి వస్తా? ఈసారి బంద్ ఉంది, మీకు తెలుసా? బంద్ ఉంది కానీ దగ్గర ఉంది కదా పల్లె.
మీకు తెలుసా బంద్ ఉన్నది? బంద్ ఉంది తెలుసు. ఎప్పుడు చెప్పిండ్రు? ఉదయం ఊర్లో సాయిపూర్లో కట్టింది కదా వాళ్ళు చెప్పిండ్రు ఎట్లు రావంటే ఈరోజు పొద్దుగాల చెప్పిండ్రా? నిన్న మొన్న చెప్పలేరా? చెప్పండి. ప్రతి అంగడి వస్తారా మీరు? ఎక్కువ రావు ఇక్కడ. మీరు ఇక్కడ పని చేస్తారా? అవును, ఇక్కడే ఇప్పుడు ఎందుకోసం లాక్ వేసిండ్రు? బజార్ బంద్ ఉంది కాబట్టి ఇక్కడ. ఏం బజార్ బంద్ ఉంది? పశువులను కొనుగోలు చేయరు కాబట్టి. ఆర్డర్స్ ఏమన్నా? ఆర్డర్ మార్కెట్ ఆఫీస్ నుండి ఆర్డర్. ఎవరు చెప్పిండ్రు? మా సార్ చెప్పిండు. ఎవరు సార్? సెక్రటరీ సార్. సరే, ఏం పేరు ఆయనకు? శ్రీనివాస్. అంటే ఈరోజు ఏం రాలేవా? ఏం రాలేదు సార్. ప్రతి గురువారం వస్తున్నాయినా? ప్రతి గురువారం అంగడి అవుతుంది, ఈ గురువారం ఏం రాలేదు. మళ్ళీ దుకాణాలు బయట మేము వ్యాపార పొలం ఇప్పుడు కొనడానికి వస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు బక్రీపాలు కూడా గడ అట్రాకి వచ్చి అనుకుంటున్నారు. మేము వ్యాపారం చేసుకున్నా వాళ్ళ పోలీసు వాళ్ళ సంకనాకల్నా? పోలీసు వాళ్ళు కాదు, బజార్ ఎందుకు బంద్? బజార్ గందుకే పని చేసారు. ఎవరు బంద్ చేసారు? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పని చేసింది. గవర్నమెంట్ నుండి ఆల్రెడీ బంద్ చేసింది. బోర్డు పెట్టిండ్రు కదా? బోర్డు పెట్టిండ్రు. తెలియదా ఇంతకు ముందు? మాకు తెలియదు. ఎవరి మీది? మాది బషీరాబాద్ మండలంలో నవానికి గ్రామం. ఆడికెళ్ళి ఇక్కడికి ఎందుకోసం వచ్చారు మీరు? మేము ఎడ్లు ఓడాలంటే వచ్చినాం. ఇప్పుడు ఓడను అక్కడ పట్టుకున్నాలే ఏముండాలి సమస్య. ఇప్పుడు సమస్య మేము రైతులం. ఇప్పుడు ఏదైతే ముందాలా మేము బజార్ బంద్ చేస్తే మేము ఏం చేయలే, అమ్ముకున్నట్టు వాళ్ళు ఏం చేయలే, కొనేటోడు ఏం చేయలే. మీరు ఎడ్లు తెచ్చిండ్రా? ఇప్పుడు ఎడ్లను కొనడానికి వచ్చినాం. దేనికోసం వచ్చిండ్రు మీరు? మీకు అవసరమా? వ్యాపారం కోసం? వ్యాపారమా? వ్యాపారం కాదు, ఒకటి మెత్తగా అమ్మినాము. बाजार बंद है साहब, मालूम है? हाँ, बाजार बंद है, मालूम है. बाजार बंद है, यहाँ आने के बाद मालूम हुआ. कानपुर में रहते हैं, मालूम नहीं है इसके से आ गए. आ रहे कोई तो भी आदमी आपके पास? कोई भी नहीं आ रहा, गिराकी में आदमी नहीं आ रहे, कोई भी. మీరు బజార్ బంద్ చేసి ఎట్లా ఉంటుంది చెప్పు. ఇప్పుడు గడ పట్టుకున్నాలే, నడమ పట్టుకున్నాలే కోడే. सिटी केबल तांडूर का हाँ, ये तांडूरी है हमारा. हर बाजार आते हैं? हाँ, हर बाजार आते हैं. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.